హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము చూడబోయేది జనరేటివ్ ఏఐ. సో సురేంద్ర, మనం ఇంతకు ముందర ఏఐ అంటే స్టడీ చేసాం కదా, మరి ఏఐ ఏంటి, జెన్ ఏఐ ఏంటి, రెండిట్లకి మధ్య తేడా ఏంటి అసలు? అంటే ఏఐ గురించి ఒక చిన్న గ్లిమ్స్ చూసుకుంటేనండి, ట్రెడిషనల్ ఏఐ గురించి ఒక గ్లిమ్స్ చూసుకుంటే, మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని అనాలిసిస్ చేసుకుని ఆల్రెడీ ట్రైన్డ్ అయిన డేటాలో, ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్లో ఉన్న డేటాని నీకు అవుట్పుట్ తెచ్చి నీకు అక్కడ చూపిస్తుంది. అంతేగాని నీ కోసం కొత్తగా ఏది క్రియేట్ చేసి అయితే ఇవ్వదు. ఓకే. సో అక్కడ జరిగేది ఏంటి అంటే గనక, ఆల్రెడీ ట్రైన్ అయిన ఇన్ఫర్మేషన్ బట్టి అది నీకు కావాల్సిన అవుట్కమ్ని ఫోర్కాస్ట్ చేసి, నువ్విచ్చిన డేటాని అర్థం చేసుకుని దానికి ప్రాసెస్ చేసి దానికి తగ్గ అవుట్పుట్ మాత్రమే మనకి ఇస్తుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి నాకు సెలీనియం జావా కోడ్ అన్నారనుకో, ఆల్రెడీ అది ట్రైన్ అయిన ఇన్ఫర్మేషన్లో సెలీనియం జావా కోడ్ తీసుకుని మన ముంగడ పెడుతుంది. సో ఇది శాంపుల్ కోడ్ ఇలా ఉంటుంది, నువ్వు దీన్ని ఇలా 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 నువ్వు మార్చుకోవాలి ఇంకా తర్వాత నుంచి. రైట్. అదే జెన్ఏఐ అంటే మనకు అక్కడ ఏం చేస్తుంది అంటేనండి, మన కోసం ఇంతకు ముంగట లేని కంటెంట్ని అది మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఈ జెన్ఏఐని యూస్ చేసి ఇప్పుడు నేనైతే ఈ పీపీటీల్స్ కానీ, ఈ యూట్యూబ్ యొక్క థంబ్ నైల్స్ కానీ, లేకపోతే కొన్ని కొన్ని ఆడియో ఫైల్స్ కానీ, కొన్ని కొన్ని వీడియో ఫైల్స్ కానీ, కొన్ని కొన్ని పీడిఎఫ్స్ కానీ, వీటిలన్నిటిని యూస్ చేసి నేను జెన్ఏఐని యూస్ చేసి జనరేట్ చేస్తున్నా అంటే నా కోసం ఒక కొత్త కంటెంట్ని అది క్రియేట్ చేస్తుంది. కన్సిడర్ దాట్ మనం ఒక బ్యాంకుకి పనిచేస్తున్నాం, అది ఒక 40 years బ్యాంకు. దగ్గర దగ్గర 30 types ఆఫ్ లోన్ ఉన్నాయి. ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క డాక్యుమెంట్, 30 documents, అవి చాలా కష్టంగా ఉన్నాయి. మనం ఏం చేసాము, జెన్ఏఐకి ఇన్పుట్ కింద ఇచ్చి ఈ 30ని కన్సల్ట్ చేసి ఒక డాక్యుమెంట్లో నాకు రాంటాం. ఎందుకంటే అందులో మనం చూస్తే మాన్యువల్గా చూసినప్పుడు అన్నిట్లోనూ చాలా కామన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, స్టెప్స్ అన్ని. అప్పుడు మనం ఎప్పుడైతే జెన్ఏఐకి ఇస్తామో అంతకు ముందర వరకు ఒక లోన్కి ఒకటే డాక్యుమెంట్ లేదు, అది మన కోసం ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఈ 20 వీటిని సమ్మరైజ్ చేసి ప్రాపర్గా మన కోసం క్రియేట్ చేసి ఇచ్చే దాన్ని ఈ జెన్ఏఐ అంటారు. అప్పుడు ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సురేంద్ర, ఏఐ అన్నది డేటా మీద ట్రైన్ అయింది, మరి జెన్ ఏఐ ఏంటి అంటే, అఫ్ కోర్స్ ఈ జెన్ ఏఐ కూడా డేటా మీద ట్రైన్ అయితేనే కదా మనకు అవుట్పుట్ వచ్చేది. సో ఖచ్చితంగా అది ట్రైన్ అయి ఉంటుంది. ఇది ఎలాగంటేనండి, ఇప్పుడు ఒక ఇమేజ్ క్రియేషన్ ఉందనుకోండి, అసలు ఒక ఇమేజ్ని ఎలాగైతే క్రియేట్ చేయాలి, ఒక యూట్యూబ్ తమ్నైల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక యూట్యూబ్ తమ్నైల్ ఎలా ఉండాలి, తమ్నైల్ క్రియేషన్లో ఉండే స్టెప్స్ ఏంటి, ఇట్లన్నిటిని ఆల్రెడీ ఆ జెన్ ఏఐ ట్రైన్ చేసి ఉంటుంది. కాబట్టి నాకు ఈ తమ్నైల్ కావాలి అంటే అది మనకు అవుట్పుట్ తమ్నైల్ క్రియేట్ చేసిస్తుందండి. ఓకే, దట్స్ పర్ఫెక్ట్. సో ఐడియల్గా ఒకే ఒక్క సింపుల్ నోట్ కన్సిడర్ చేసుకోవాలి అంటే, ఇంతకు ముంగట వరకు నీకు లేని కంటెంట్ని క్రియేట్ చేసి బయటికి ఇచ్చేది జెన్ ఏఐ అవుతుంది. ట్రెడిషనల్ ఏఐ అన్నది ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫెచ్ చేసి అందులో ఉన్న డేటాని నీకు రిప్రజెంట్ చేస్తుంది, కానీ ట్రెడిషనల్ ఏఐ ఎప్పుడూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయదు. సో మనం రియల్ వరల్డ్లో ఇప్పుడు మనం వాడేది చాట్ జీపీటీలోకి వెళ్ళి నాకు ఒక పీడిఎఫ్ ఫైల్ కావాలి, లేదా ఒక థంబ్నెయిల్ కావాలి, ఇంకోటి ఇంకోటి, ఇవన్నీ మనం కొత్తగా క్రియేట్ చేయమని అడిగే ప్రతిదీ కూడా మనకి అక్కడ జనరేటివ్ ఏఐ అనండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ ద నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ.